కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోలను హనుమంతరెడ్డి. కబ్జాకోరులను సాగనంపడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని రంగాల్లో నియోజకవర్గం వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలను హనుమంతరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత భూపతి నర్సారెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ ఫేస్ టు ఫేస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాము. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలను హనుమంతరెడ్డి మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? కేవలం 4 రోజులు మాత్రమే ఉంది ప్రచారం. ఎన్నికల కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ప్రచారం ఎన్ని రోజులు ఎలా సాగింది? ఏ విధంగా ముందుకెళ్తున్నాడు ఓటర్ల దగ్గరికి? ఎలాంటి సమస్యలు తన దృష్టికి వస్తున్నాయో అడిగి తెలుసుకుందాం. సరే చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా బాగుంది. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని రిసీవ్ చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి మేము వాళ్ళని అడగకముందే వాళ్ళే చెప్తున్నారు, మేము ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. గడిచిన 10 సంవత్సరాలుగా వేరే వాళ్ళ పాలన చూసినాం, బీజేపీ పాలన కానీ బీఆర్ఎస్ పాలన. వాళ్ళిద్దరు కూడా ఒకటే. మమ్మల్ని అన్ని వర్గాల ప్రజలను, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలను ముందుకు తీసుకొని పోయేది కాంగ్రెస్ ఒకటే. కాబట్టి అందరం సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. ఒక మంచి మెజారిటీతో గెలుస్తాం. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటర్ల దగ్గర ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఈ 9 ఏళ్ళ కావచ్చు, సాధ్యపడని హామీలు కావచ్చు, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? డెవలప్మెంట్ సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. ఎక్కడ రోడ్లు లేవు, చాలా బస్తీల్లో నీళ్లు సరిగ్గా రావడం లేదు. 8 రోజులకు 2 సార్లు నీళ్ళు వస్తాయి. అవి డ్రమ్లలో పట్టుకోవాలి, వాటిని 4 డేస్ వాడుకోవాలి. ఈ లోపల పురుగులు పడుతున్నాయి, వాటిని వడబోసి కాగిసి వాడుకోవాల్సి వస్తుంది. డ్రైనేజ్ లేవు. ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నప్పుడు వేసిన డ్రైనేజ్లు ఇప్పుడు బిల్డింగులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినాయి. అదే డ్రైనేజ్ వాడడం వల్ల అవి పొంగిపోతున్నాయి. రోడ్లు లేవు. రోడ్లు లేక పిల్లలు రోడ్ల మీద పడి చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. డ్రైనేజ్లలో పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ చూసినప్పుడు ఈ 8-10 సంవత్సరాలుగా తెలంగాణ వస్తే అద్భుతం జరిగిపోతుంది అనుకున్నాం, కానీ డెవలప్మెంట్ జరగలేదు. నా వెల్ఫేర్ కూడా లేదు. ఎవరికి ఇల్లు వచ్చింది లేదు, ఎవరికి ఉద్యోగం వచ్చింది లేదు, ఓ స్కూల్ బాగా చేసింది లేదు, ఒకరికి లోన్ వచ్చింది లేదు. దళిత బంధు అన్నాడు, దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, మైనారిటీ బంధు లేదు. ఏది అన్నీ చెప్పడం, అనౌన్స్ చేయడం, ఓట్లు వేసుకోవడం, గెలవడం, తర్వాత బంద్ చేయడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎలాంటి హామీలతో మీరు ముందుకెళ్తున్నారు? ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలైనా మీరేమన్నా నియోజకవర్గ సమస్యలు, ఎలాంటి హామీలు మీరు ప్రజల వద్దకు, ఓటర్ల వద్దకు తీసుకెళ్తారు? కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీస్తో పాటు రాబోయే 5 సంవత్సరాల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళను ఐడెంటిఫై చేసి ఓ 10,000 మందికి ఇల్లు కట్టియాలి. ఒక పేదవాళ్ళను పిల్లలను, ఓ 10,000 మంది పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించాలి. ఒక 10,000 మంది యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఇవ్వాలి. ప్రతి బస్తీలో నీళ్ళు, మౌలిక సదుపాయాలు, వాటర్, డ్రైన్, రోడ్లు అనేటివి తప్పకుండా మెయింటైన్ చేయాలి, వాటిని కల్పించాలి. ట్యాక్సులు కూడా విపరీతంగా పెంచిండ్రు. ఆ ట్యాక్సులను కూడా మళ్ళీ పునరాలోచించాలి. వాటిని మళ్ళీ రివ్యూ చేసి వాటిని ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి. రెగ్యులరైజేషన్ ఏదైతే 59 జీవో కింద చేస్తా అని చెప్పి ఈరోజు ఎప్పుడో 20-30 ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లుకు కూడా 25-30 లక్షల రూపాయలు నువ్వు కడతావా లేకపోతే జేసీపీతో కూలగొడతా అనే దౌర్జన్యమైనటువంటి సంఘటనలు జరిగినాయి. వాటిని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము అడ్డుకున్నాం. రేపు పొద్దున వచ్చిన తర్వాత 59 జీవో కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మీరు ఎవ్వరికి కూడా ₹1 కూడా ఇప్పుడు కట్టొద్దు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఒక నామమాత్రపు రుసుము తీసుకొని మీకు అందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడం, మీకు పట్టాలు, మీకు రిజిస్ట్రేషన్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు? ఇద్దరు సమానమే ఉన్నారు, పెద్దగా ఎక్కువ అనేది ఎవరు లేరు. వాళ్ళిద్దరు సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతుంది. ఎంత మెజార్టీ రావచ్చు మీకు? మనకు మినిమం 60-70,000 మెజార్టీ వస్తుంది, ఇంకెక్కువే ఉండొచ్చు. మీరు అభ్యర్థి దగ్గరికి వెళ్ళినప్పుడు వాస్తవానికి మీకు ఎందుకు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? మీరు ఇద్దరు అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థిని, బీఆర్ఎస్ అభ్యర్థిని, ఒకసారి ఒక ఆయనను, 2 సార్లు ఒక ఆయనను చూసిండ్రు. వాళ్ళు మీకు ఏమి చేయలే. ఉన్న భూములు కబ్జాలు చేసిండ్రు, వసూలు చేసుకుండ్రు, బెదిరించిండ్రు, బిజినెస్లు వాళ్ళే, అన్నీ వాళ్ళే చేసిండ్రు. నేను ఎవ్వరికి హాని చేయలేదు, ఎక్కడ నేను కబ్జాలు చేయలేదు. నేను చేతనైన సాయం చేసిన, 3,000 మందికి మండల్ ప్రెసిడెంట్గా ఇల్లు కట్టించిన, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా నా సొంత ల్యాండ్లో సొంత ఖర్చులతో 60 మందికి ఇల్లు కట్టించి మా నాన్న పేరు పెట్టిన, 5,000 మంది మహిళలకు కుటుంబ మిషన్లు ఇచ్చిన, 35 మంది పిల్లలను నేను ఇంజనీరింగ్ చదివించిన,
కొన్ని వందల పెళ్ళిళ్ళకు సహాయ సహకారాలు ఇచ్చిన, ఏ పదవి లేకున్నా ఎన్ని చేసినా, వాళ్ళు పదవులున్నా ఏమీ చేయలేదు కాబట్టి నాకు ఓటేయండి. ప్రతి పదవి లేని రోజే ఇంత చేసిన, పదవి వచ్చిందంటే ఇంకా చాలా చేస్తా. తప్పకుండా ఒక 10,000 మందికి ఇల్లు కట్టియాలి, 10,000 మందికి చదివియాలి, 10,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ కూడా అర్హులైన వారికి అందరికీ చేరాలి. రేషన్ కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డుల మీద 9 రకాల వస్తువులు ఇవ్వాలి, ప్రతి మహిళకు 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి అవి నాతోనే అయితే, నేను వస్తేనే చేస్తా కాబట్టి నన్ను నమ్మాలి. ఈరోజు రాష్ట్రంలో ఒక సునామీ రాబోతూ ఉంది. మరి మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి రూపంలో, మరి తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ఒక సునామీ రాబోతూ ఉంది. ఆ సునామీలో మరి బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకపోవడం ఖాయం. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక మార్పు జరగాలి. 1989 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి, కాంగ్రెస్ జెండా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎగరాలని ప్రజలందరూ కూడా ఒక సునామీ వస్తూ ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం వస్తుంది. బ్రహ్మాండమైన మెజార్టీతోటి మరి కొలను హనుమంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాను. ఇప్పటికే ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థుల పాలన చూశారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశాను, గెలిపిస్తే అధికారికంగా మరిన్ని సేవలు చేస్తామని చెప్తున్నారు కొలను హనుమంత్ రెడ్డి. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, కుత్బుల్లాపూర్ నుంచి.